ఇంకో ముచ్చట వచ్చిందిగా, వేర్ ఈస్ కేటీఆర్? లీడర్లు కేడర్ కు దూరంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. దూరంగా లేకపోతే ప్రజలకు ఎప్పుడో దూరం అయిపోయారు, ఇక వీళ్ళకు కూడా ఎప్పుడుకో దూరం అవుతారు అనుకున్నాం కానీ ఇప్పుడే దూరం అయిపోయాడు. ఇక కేసీఆర్ పిలిస్తే ఫామ్ హౌస్ మీటింగ్ వచ్చిందట. తగ్గిపోయిన తెలంగాణ భవన్ విజిట్, లోక్సభ ఫలితాల తర్వాత సమీక్షలు బంద్. ఇంకా సమీక్షలు చేస్తే ఏమెళ్తుంది బాబు బిడ్డ? అందరు కలిసి ఒకవేళ కేటీఆర్ కనుక సమీక్ష చేయాలని చెప్పి నిర్ణయించుకుంటే కూర్చుంటే కుర్చీలు ఎరుగుతాయి. ఆయనతో ఎవ్వడు ఊరుకోడు. కార్యకర్తలు కూడా చాలా కోపం మీద ఉన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు మీరు చేసిన అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయట మాట్లాడలేని పరిస్థితులలో ఉన్నారు. ఇవాళ మీ కవితక్క ఏదిరా, యాడున్నదిరా అని అడిగితే చెప్పలేని పరిస్థితులలో ఉన్నారు కార్యకర్తలు. తప్పు చేసి దొంగలాగా తీహార్ జైల్లో చిప్పకూడు తింటా ఉందని చెప్పలేని పరిస్థితులలో ఉన్నారు వాళ్ళు. అట్లే ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి బయట అడుగుతా ఉంటే మాకేం చెప్పొస్తలేదని చెప్తా ఉన్నారు. కాళేశ్వరంలో దోసుకున్నారట కదా అంటే అది మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఒక్కరు కూడా కౌంటర్ మెసేజ్ కూడా పెట్టే పరిస్థితుల్లో లేరు, స్టేటస్లు పెట్టుకునే పరిస్థితుల్లో లేరు. ఆ పరిస్థితికి తీసుకొచ్చారు కాబట్టి, ఆ తప్పులన్నీ మీరు చేశారు కాబట్టి 100% ఇవాళ ఒకవేళ సమీక్షలు పెట్టాలనుకుంటే మొత్తం కుర్చీలన్నీ ఇరగొడతారు, మీ మీద పడతాయి అవన్నీ కూడా. తప్పంతా మీరు చేశారు కాబట్టి మీ కుటుంబం పరిపాలనతో పాటు మీ అహంకార ధోరణి ఇవాళ ఆడికి తీసుకొచ్చిందని చెప్పి చాలా మంది నాయకులు అనుకుంటుంటే నేను విన్నా. స్వయంగా బీఆర్ఎస్ జిల్లా స్థాయి నాయకుడు ఒకడు నాతో వాపోయిండు. మా వాళ్ళకు బాగా మకరం వచ్చింది, బాగా మాట్లాడుతుర్రు, పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడి మమ్మల్ని నాశనం పట్టిరని చెప్పి ఒక జిల్లా స్థాయి నాయకుడే బాధపడ్డాడు. అంటే ఇక అర్థం చేసుకోవచ్చు, మొత్తం కార్యకర్తలంతా బట్టలు చింపి కొడతారు మిమ్మల్ని ఆయనతో సమీక్షలు పెడితే తెలంగాణ భవన్లో. తప్పులన్నీ మీరు చేస్తారు. ఇలా బీఆర్ఎస్ సైన్యం, బీఆర్ఎస్ వర్గాలు, కార్యకర్తలు వాళ్ళు బాధపడాలనా, తిప్పలు పడాలనా, రోడ్ల మీద మాటలు పడాలనా? వాళ్ళు దొంగలు దోసుకునేది మీరు. మనకి ఏమొచ్చింది అసలు? మనకి ఏమన్నా వచ్చిందా? ఏమన్నా సంపాదించుకున్నాడా? చేసిందంతా మీరు జెండా మోసిన కార్యకర్తకు తిట్లు ఇవ్వాల. సో అందుకోసమే ఒకవేళ సమీక్షలు పెడితే ఇలా ఈపులు వలుతాయని భయంతోనే సమీక్షలు పెడతలేరు, అది తెలుసుకోవాలి. ఇక ఇది వ్యూహాత్మకమా అవమాన భారమా అంటే అవమాన భారమే 100% వ్యూహాత్మకం ఏమీ లే. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు మార్పుపై లీకులు, హరీష్ రావుకు బాధ్యతలపై సోషల్ మీడియాలో డిమాండ్లు అంటూ ఇగో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయాన్ని మూడగట్టుకుంది. అప్పటి నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు పార్టీ లీడర్లకి ఇటు కేడర్కి అందుబాటులో లేకుండా పోయారు. పార్టీ హెడ్ క్వార్టర్స్ అయిన తెలంగాణ భవన్ కు ఆయన రావడం మానేశారు. పార్టీ అధినేత కేసీఆర్ పిలిచినప్పుడు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లడం, అక్కడ చర్చలు జరిపి వెళ్లిపోవడం పరిపాటిగా మారింది. రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఒక్క చోట కూడా గెలవలేదు. దీనిపై ఇప్పటి వరకు సమీక్ష నిర్వహించలేదు. ఓటంపై బాధను పంచుకోవడానికి అభ్యర్థులకు సైతం ఆయన అందుబాటులో ఉండడం లేదు. ఓవైపు అధినేతతో, మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ తో కనెక్షన్ కట్ కావడంతో లీడర్లు, కేడర్ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారంటూ వాళ్ళంతా ఎప్పుడో ఓల బాట వాళ్ళు చూసుకున్నారు, ఓలతో వాళ్ళు చూసుకున్నారు ఆల్రెడీ. ఇక మిగిలినంతా పోయేటట్టు ఉన్నారు. ఇక అసలు పార్టీలో ఏం జరుగుతోంది, అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందని చర్చ మొదలైంది. ఓటమితో ప్రజలకు ముఖం చూపించుకోలేక కేటీఆర్ అవమాన భారంతో నేతలకు, శ్రేణులకు దూరంగా ఉంటున్నారా, లేక మీడియా సమావేశాలకు హాజరైతే సమాధానం చెప్పుకోలేని సంకట పరిస్థితుల్లో తప్పించుకుంటున్నారా? ఇవే ఇప్పుడు గులాబీ పార్టీలోని వివిధ స్థాయి నేతల మధ్య జరుగుతున్న చర్చలంటూ. ఇక్కడే ఉన్నారా, ఫారెన్ టూర్ వెళ్ళారనేది పెద్ద ప్రశ్న. ఈడున్నాడా అసలు? ఎవరికైనా తెలుసా? మాకు తెలిసి రెస్ట్ తీసుకుంటున్నానని అనుకుంటున్నాం మేము. ఉన్నాడు, లోకల్లోనే ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ఎందుకు వచ్చింది పంచాయతీ? మా నాయనను దూరం పెట్టిరు, నన్ను దూరం పెట్టిరు, మొత్తానికి మా కుటుంబం అంటే ఇవాళ తెలంగాణ సమాజానికి అయిష్టత మొదలైంది. ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు ఇంకా ఎక్కువైందని చెప్పి తెలిసినాక, సున్నా వచ్చినాక వాళ్ళకు ఇంకా ఇష్టం లేదు ప్రజలను కలవడము అనేది తెలుస్తా ఉంది. ఇక్కడ చూడండి, మినిస్టర్ గా వ్యవహరించిన కేటీఆర్ లోక్సభ ఎన్నికల తర్వాత సైలెంట్ గా ఉండిపోవడంతో ఆయన ఇక్కడే ఉన్నారా, లేక ఫారిన్ టూర్ కు వెళ్ళారా? ఏడికి పోతే ఏమున్నది, ఉంటే ఏమున్నది? మా ఒక సార్ చెప్తుండే, అది వాడొచ్చో వాడొద్దో కానీ పిచ్చిముండ అవగారి ఇంటికాడు ఉంటేంది, అత్తగారి ఇంటికాడు ఉంటేంది అని చిన్న సామెత చెప్పేటోడు. అది పిచ్చిది అయితే అది ఎక్కడున్నా ఒకటే కదా అని చెప్పి ఒక ఇంగ్లీష్ లెక్చరర్ చెప్పేటోడు చిన్నప్పుడు, టీచర్. సో ఇక్కడ గతంలో రాజకీయ నాయకులు విమర్శిస్తే ఘాటుగా తిప్పికొట్టే కేటీఆర్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత భిన్నంగా కనిపిస్తుండడం పార్టీ లీడర్లకు జీర్ణం కావడం లేదు. బీఆర్ఎస్ అవయవ దానం చేసి, సొంత త్యాగం చేసి ఇగో బీజేపీని బతికించిందంటూ సీఎం రేవంత్ రెడ్డి సూటిగా విమర్శలు చేసిన కేటీఆర్ మాత్రం మౌనంగా ఉండిపోయారంటూ ఏం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఇక ఇది వ్యూహంలో భాగమా అంటే ఇగో పార్టీ మళ్లీ పుంజుకునేలా చేసేందుకు సంస్థాగతంగా చేపట్టాల్సిన మార్పులపై కేటీఆర్ కలిసి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా? ఏకకాలంలో బీజేపీ, కాంగ్రెస్ లను ఢీకొట్టే స్ట్రాటజీలకు పదును పెడుతున్నారా?
లేక పార్టీ ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నడూ లేనంతటి ఘోర పరాజయాన్ని మూటగట్టుకొని తలెత్తుకోలేని పరిస్థితుల్లో స్కిప్ చేస్తున్నారా? ఇవి కేడర్ నుంచి వినిపిస్తున్న ప్రశ్నలు. అటు అధినేతను ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ ను కలిసే పరిస్థితులు లేనప్పుడు ఇక పార్టీ ఎలా బతికి బట్ట కడుతుందనే సందేహాలు గులాబీ లీడర్ల నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నాటికైనా కేడర్ ను దిశానిర్దేశం చేసే బాధ్యతలు ఎవరు తీసుకుంటారన్నది సమాధానమే లేని ప్రశ్నగా మారిపోయింది. కేటీఆర్ సార్ ప్లీజ్ రిజైన్, ఇది అసలు ప్రశ్న. అందరూ అడుగుతుంది ఏంటంటే, అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 16 చోట్ల గెలిచిన ఆ ప్రభావం లోక్సభ ఎన్నికల్లో రిఫ్లెక్ట్ కాలేదు. కేటీఆర్ కు సన్నిహితంగా ఉన్న బొంతు రామ్మోహన్ జిహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ లో చేరడం పార్టీలో ఆయన పట్టుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సో లోక్సభ ఎన్నికల్లో 8 పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్ దక్కలేదు. గత ఎన్నికల్లో 9 సిట్టింగ్ స్థానాలున్నా ఈసారి అవన్నీ చేజారిపోవడంతో పార్టీలోనే చర్చకు దారితీసింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినప్పుడు కేటీఆర్ ప్రభావమే కారణమని గొప్పలు పార్టీలో వినిపించిన లోక్సభ ఎన్నికల్లో అది రివర్స్ కావడంపై మాత్రం గుసగుసల స్థాయికే పరిమితం అయ్యాయి. ఓటమికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన బాధ్యత వహించాలన్న డిమాండ్ తో పాటు ఆ పోస్ట్ నుంచి తప్పుకొని హరీష్ రావుకు అప్పగించాలని పార్టీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ వారి అభిప్రాయాలు వెల్లడిస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ముచ్చట ఏంటిదంటే, గెలిచినప్పుడు గొప్పలు చెప్పి కేటీఆర్ వల్లనే 16 స్థానాలు వచ్చినాయి, కేటీఆర్ లేకపోతే అసలుగా తెలంగాణలో బీఆర్ఎస్ ఉండకపోతుండే, కేసీఆర్ కంటే కేటీఆర్ మొగోడు, కేటీఆర్ భవిష్యత్ ముఖ్యమంత్రి అని చెప్పి మల్లారెడ్డి అంటూడు ఒర్రి లాస్ట్ కాలం తీసుకుపోయి బొందబెట్టిర్రా, కనిపించకుండా చేసిర్రా, ఆగం చేసిర్రా అనేది క్లియర్ గా కనిపిస్తా ఉంది. గెలిచినప్పుడు గొప్పోడంటారు, మరి ఓడినప్పుడు తప్పు నీ మీద ఎందుకు వేసుకోవు, దాని బాధ్యత నువ్వు ఎందుకు వహించవు అని సోషల్ మీడియా వేదికగా కార్యకర్తలు అడుగుతా ఉన్నారు, పార్టీ శ్రేణులు అడుగుతా ఉన్నారు. మాకు సంబంధం లేదు, మేము అడగట్లేదు, మీ ఇంటర్నల్ వ్యవహారం అది, మీ పార్టీకి సంబంధించిన అంశం మాత్రమే. మీ పార్టీ ఉంచుకుంటారా ఊడగొట్టుకుంటారా మీ కర్మ అది. గెలిచినప్పుడు ప్రభుత్వంలో ఉండి ఏం చేయకపోతే తప్పుల్ని ఎండగట్టే పని మాది. ఇలా మీ స్కీమ్లలో స్కామ్లన్నీ బయటకు వస్తా ఉంటే మాట్లాడాల్సిన పని మాత్రమే మాది. మీ పార్టీలో ఎవడుంటే ఏంది, ఎవడు పోతేంది, ఎవడు గంగల దుక్తో మాకేంది. కాకపోతే మీ కార్యకర్తలు అడుగుతా ఉన్నారు, కేటీఆర్ సార్ రిజైన్ ప్లీజ్ అని అడుగుతా ఉన్నారు. ఇక రిజైన్ చేసే నీ పని అయిపోయింది, నువ్వు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, నీ వల్ల వచ్చిందేంలే సచ్చిందేంలే అని చెప్పి డైరెక్ట్ గా కార్యకర్తలు పార్టీ శ్రేణులు అడుగుతా ఉన్నారు. హరీష్ రావును పెట్టమని అడుగుతా ఉన్నారు. సో మొత్తంగా చూస్తే కేటీఆర్ ఇదంతా వ్యూహాత్మకం లేదు, మన్ను లేదు, మశానం లేదు, ఉన్నది ఒకటి. ఇప్పుడు బయటకు పోతే ఈపులు వాళ్ళదేనా అర్థమైపోయింది. ఇంకా సిగ్గు లేకుండా బయటకు వచ్చి 0 ఇచ్చినాక అట్లా పట్టభద్రులు ఎమ్మెల్సీ పోయిన తర్వాత ఇక ఇప్పుడు ఏం ఏడిచింది. ఇక వచ్చే లోకల్ బాడీ ఎన్నికలు అయితే మీకు తెలుసు, పంచాయతీ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్, వాటిలో ప్రభుత్వానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. ఉన్నోళ్ళంతా పోయి అలా చేరేరు కూడా. ఇంకా ఏమున్నదని చెప్పి ఉండమంటారు. అందుకే ఫారెన్ టూర్ పోయిందా అని వార్త వచ్చింది, కానీ ఫారెన్ టూర్ పోలే, ఇంట్లోనో జనవాడ ఫామ్ హౌస్ లోనో రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు. ఇక ఆయనకు ఎవరెవరు కావాలనో ఎవరెవరితో ఎంజాయ్ చేయాలనో అవన్నీ చేస్తా ఉన్నాడు అని చెప్పి బయట వార్తలు వస్తా ఉన్నాయి. ప్రజలు అక్కర్లేదు, వీళ్ళకి ఏం కావాలంటే ఓట్లేసి గెలిపిస్తే ప్రజలు మంచోళ్ళు, ఓట్లేసి వీళ్ళని ప్రభుత్వానికి అప్పచెప్తే ప్రభుత్వం ఇస్తే చాలా గొప్పోళ్ళు, తెలంగాణ ప్రజలు దేవుళ్ళు, ఇట్లా మొక్కటోళ్ళు, ఇట్లా తెలంగాణ సమాజం అంతా మాకు దేవాలయం లెక్క, మీరంతా దేవుళ్ళు అని చెప్పేటోళ్ళు. ఇలా ఆంధ్రులు తెలివైన వాళ్ళు, మన తెలంగాణ వాళ్ళు సన్నాసోళ్ళు అని చెప్పారు. ఓట్లు వేయలేదు కదా, ఓట్లు వేయలేదు, వాళ్ళకు సీట్లు ఇవ్వలేదు, అట్లే గద్దెనెక్కియలేదు కదా. అర్థం చేసుకోవాలి. అంటే ఓట్లు ఇచ్చి సీట్లు ఇస్తే మనం మంచోళ్ళం, ఇయ్యకపోతే మనము దొంగలం, లంగలం. అది వాళ్ళ ఉద్దేశం. వీళ్ళకి సంబంధించిన బాకా మీడియా చెప్పే విషయాలు. అందుకోసమే మనంతా తింగరోళ్ళని, మనమంతా బకరాలైనమాట, మనమంతా ఎందుకు పనికిరానులమాట. అది అలా ఉద్దేశంలో ఉన్నది. అది ఇస్తే మంచోళ్ళం, లేకపోతే కాదు. ఎందుకు ఇవ్వాలి రాబాయ్, మీకు ఇచ్చిరు కదా 2 సార్లు, ఇంకెన్నిసార్లు ఇవ్వాలి? నువ్వు ఒక్కనే ఉన్నావా పీకుడు? కానీ నువ్వు ఒక్కనే మీదికి ఊడిపడ్డావా? నువ్వు లేక ఇక ఒకళ్ళు లేడా? ఇష్టం ఉంటే వేస్తారు రాబాయ్, ఇష్టం ఉంటే వేస్తారు, లేకపోతే లేదు. నేను చేసినా మీకు ఇంత పెట్టినా మీకు సరిపోలేదు, మాకు ఇంత పెట్టినా నన్ను ఆదరించలేదంటే నువ్వు ఒకటి రాబాయ్. అసలు నువ్వు ఇంట్లోకెళ్ళి పెట్టినావు రాబాయ్, నీ ఇంట్లోకెళ్ళి తెచ్చి పెట్టినావా, నీ భూముల మీద పెట్టినావా? ప్రజల సొమ్ములోంచి కదా తీసి మీరు చేసింది. అదే పని ఎవరున్నా చేస్తారు కదా. నువ్వేం పీకుడు కానివా? నువ్వేమన్నా నువ్వు ఉంటేనే అవుతుందా? నువ్వు లేకపోతే ఎవరు చేయడా? ఇక ఏ సామాన్యుడికి అవకాశం ఇచ్చినా చేస్తాడు. అది ప్రభుత్వ సొమ్మే, ఎవరు జేబులకెళ్ళి పెడతలేరు, ఎవరి ఇళ్ళకెళ్ళి తెస్తలేరు. వాని సొమ్ము, వాని కష్టార్జితం, వాని ఆదాయం తీసుకొచ్చి మనకు పెట్టట్లేదు. ఖచ్చితంగా ప్రజల నుంచి వచ్చిన పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని సమకూర్చుకున్న ప్రభుత్వాలు పేదలకు పంచడం ద్వారా, లేదంటే ఈ డెవలప్మెంట్ ద్వారా చూపిస్తుంది తప్ప ఎవరు వాళ్ళ ఇంట్లోకెళ్ళి చేయలేరు. ఇది మనకు అర్థం కావాలి. ఎంతసేపు మా సారు, మా బాసు, మా వీరుడు, మా ఇంద్రుడు, మా చంద్రుడు. ఏం చేసిరు మీ చంద్రులు? ఏమైంది? వాళ్ళు ఉంటే అవుతుందా? ఇంకోటి ఉంటే చేయడా?